మధ్యమత్తులో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెదమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఆవరణలో రాత్రి ఫుల్గా మద్యం సేవించినటువంటి నలుగురు యువకులు గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ని ఎత్తుకెళ్లారు. ట్రాక్టర్ను దొంగతనం చేసి తీసుకెళ్తున్న క్రమంలో గ్రామ పంచాయతీ ప్రహరీ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోడ ధ్వంసమైంది. ఎత్తుకెళ్లిన ట్రాక్టర్ను అదే గ్రామానికి చెందిన భిక్షపత్ అనేటువంటి యువకుడు తన ఇంటి ముందు పార్కింగ్ చేసుకుని ట్రాక్టర్ పైనే నిద్రించాడు. ఉదయం వచ్చి చూస్తే ట్రాక్టర్ కనపడకపోవడంతో గ్రామ సర్పంచ్ సాయిగౌడ్ పాలకవర్గం ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గ్రామానికి చెందిన నలుగురు ట్రాక్టర్ ఎత్తుకెళ్లినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని ట్రాక్టర్కు కట్టేసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. దొంగతనానికి పాల్పడిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. మధ్యమత్తులో దొంగతనానికి పాల్పడ్డట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామ సర్పంచ్ సాయిగౌడ్ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు బిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. నేను వచ్చిండు అయితే నేను ఆడ నీళ్ళ ట్యాంక్ కూడా అడ్డం పడ్డా, హనుమాన్ల గుడి కూడా అడ్డం పడ్డా. ఫోన్ లేదు, ఫోన్ జేబులోకి వెళ్ళి జారిపోయింది. ఫోన్ గురించి నేను పుసుకుని గిన్నె దొరికిందేమో, ఆట ఆడుతుండేమో, బాబా మరదలంగా పరస్కు మారుతుందేమో అని చెప్పేసి నేను లెంకుంటే ఇందాక వచ్చిన పోయేటప్పుడు నేను వచ్చిండు మందాయానికి పోయేటప్పుడు వచ్చిండు నేను అయితే